మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతున్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక పంచమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. చాలా వరకు పంచమంలో ఉన్న శుక్రుడి వల్ల చాలా విషయాల్లో మీకు న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంతాన పరంగా అయినా అండ్ స్పెక్యులేషన్ పరంగా అయినా మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్ విషయంలో, మీరు పెట్టుకునే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, అది కిడ్స్కి సంబంధించి అయినా అండ్ సమ్టైమ్స్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా. సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూస్తే సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఆ గురించి ఎప్పుడు నుంచి చెప్తున్నా, అష్టమ శని నడుస్తున్నప్పుడు కానీ, బట్ గురువు లాంటి గ్రహం లాభస్థానం ఉండడం వెరీ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా అష్టమ శని నడుస్తున్న టైంలో మరి మనకు కొంచెం వెల్త్ కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, సమ్ ఫ్యామిలీ ట్రబుల్స్, ఏవో సమ్ సడన్ చేంజెస్ వస్తుంటాయి. మరి వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏదో ఒక హెల్ప్ కావాలి, ఎవరో ఒకరు త్రూ కావాలి. అది మరి లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారం ఉండటం వల్ల డెఫినెట్గా మీకు ఎక్కువ హ్యూజ్ ఫాలోయింగ్ కావచ్చు, ఎక్కువ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు. ఈ సమయంలో తప్పకుండా మీకు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతవరకు యాక్టివ్ మోడ్లో ఉండడం కావచ్చు. సో దీనివల్ల కొంత పాజిటివ్ రిజల్ట్స్ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అది చంద్రుడి యొక్క బలం బాగుంది కాబట్టి. మెయిన్గా ఈ వారం మనం తీసుకుంటే వారం ప్రారంభం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో సింహరాశి వాళ్ళు ఇక్కడ మెయిన్గా కొంచెం కేర్గా ఉండటం అనేది వారం ప్రారంభం మనకి ఎక్కువ సూచితంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, కొన్ని ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే ఆస్కారాలు అండ్ సమ్ టైమ్స్ మ్యారిటల్ లైఫ్లో సమ్ డిస్టర్బెన్సెస్కి సంబంధించి ఇక్కడి నుంచి ఏమన్నా ఛాన్సెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ అండర్స్టాండింగ్ ఇన్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ టైం అనమాట. సో అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ, మంగళవారాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 9th హౌస్లో, చంద్రుడు 9th హౌస్లో అంత యోగదాయకం ఏమీ కాదు. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చదివే చదువుల్లో, వాటికి సంబంధించిన విషయాల్లో, మీ గ్రాస్పింగ్ పవర్కి సంబంధించి కావచ్చు, నాలెడ్జ్ పెంచుకునే విషయాల్లో కావచ్చు, సబ్జెక్ట్ మీకు అర్థమయ్యే విషయంలో కావచ్చు, కొంచెం ఇక్కడ లో లెవెల్ సిగ్నల్స్ వీటి విషయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి కూడా అక్కడ కొంత మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఎప్పుడా అని వెయిట్ చేసే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
ఇక బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 5th హౌస్. ఈ మాసం అంతా కూడా దానిలో ఈ వారం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి, సంతానాన్ని గురించి, పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించిన పరిస్థితుల గురించి, సో అలాగే మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో ఏదైతే మనకి ఇగో ఈ వీక్ మీరు ఏమేం చేశారు ఏంటి ఒకసారి మీ వర్క్ అవుట్పుట్ మొత్తం రాయండి అంటే అక్కడ మనకి ఇంటర్వ్యూ పెద్ద రిజల్ట్స్ కనిపించట్లేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసే విషయంలో అయినా, సో వర్క్ అండ్ క్రియేటివిటీ విషయంలో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి యు ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ దిస్ ఏరియాస్. వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారంలో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో అలాగే గురువు గారు కూడా రెట్రాగ్రేషన్ మోడ్లో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ సంబంధించి లాభం పొందే విషయాల్లో కూడా కొంత స్లో డౌనేజేషన్ అనేది ఎక్కువ కనిపిస్తాం. సో కాబట్టి వ్యాపారంలో లాభాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం డౌన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం మీరు మీ యొక్క లౌక్యాన్ని ఉపయోగించి ఇక్కడ కొంచెం ప్రాఫిటబుల్గా నడపడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా క్యారింగ్ ఉమెన్స్ ఉన్నవాళ్ళు మొత్తం మాసగ్రహాలు 5th హౌస్ని సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. లవ్ అండ్ అఫెక్షన్ విషయంలోనే ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే పంచమంలో ఉన్న కుజ రవి బుధులు ఎవరో కూడా అంత అనుకూలించే గ్రహాలు కాదు. పూర్వపుణ్యస్థానం ఈ స్థానంలో ఈ ట్రాన్సిట్లో ఉన్న ఈ గ్రహాలకి మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకుంటే మీ ఇష్టదైవారాధన ఎంత చేయగలిగితే దాన్ని అంతగా అందుకోగలుగుతారు. ఏది చేయకపోతే అది అక్కడ మీరు ఇక్కడే ఉండే ఆస్కారాలు, మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ, దాని రీచబిలిటీ ఇక్కడ ఉండే ఆస్కారాలే ఎక్కువగా ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.